శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో తుంపర్తి కాలనీ వాసులు ధర్నా కార్యక్రమం చేపట్టి ఏవోకి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మంజుల నరేంద్ర, సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో 40 వార్డులుగా ఉన్నటువంటి వాటిని 48గా పెంచుతూ డీలిమిటేషన్ చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీ మున్సిపాలిటీలోకి కలపాలని మున్సిపల్ కమిషనర్కి విన్నవించడం జరిగిందన్నారు. అయితే ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద తుంపర్తి కాలనీ వాసులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. తుంపర్తి కాలనీ వాసులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో మున్సిపాలిటీ పరిధిలోకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుంపర్తి కాలనీ మున్సిపాలిటీలోనికి విలీనం చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తుంపర్తి కాలనీ వాసులు మరియు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలపాలి తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి, తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కల్పించాలి తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి వాసులకు మౌలిక సదుపాయాలను, కల్పించాలి తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి వారికి మౌలిక సదుపాయాలకు ఇంటి స్థలాలు కేటాయించారు. ఇప్పటికే దాదాపుగా 2000 మంది ఉన్నారు. ఇప్పుడు ధర్మవరం తుంపర్తి కాలనీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆ రిప్రజెంటేషన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాం మేడం. కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు ఇటువంటి మీరు మాకు ఒక స్పష్టమైన హామీ ఇస్తే, కానీ ఇప్పటికీ కూడా దాదాపుగా అక్కడ 3000 మంది పేచులకు ఓటర్లు ఉన్నారు మేడం. వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు పట్టణంలో బాడిగిలో ఉండి అక్కడ తుంపర్తి కాలనీలో నివాసం చెందినటువంటి పరిస్థితి మేడం. కానీ ఇక్కడ ఎవరన్నా కానీ అధికారులు ఓటర్ లిస్ట్ ఎంక్వైరీ పోయినప్పుడు ఆ ఇంట్లో ఓటర్లు ఉన్నారా లేదా ఇక్కడ లేరని చెప్తూ వాటిని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది మేడం. మళ్ళీ వాళ్ళ ఓటర్స్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే మాకు అక్కడ తుంపర్తి కాలనీకి మున్సిపాలిటీలో కలపాలి. మీరు కలపచ్చు ఏ టైంలో ఏం కట్టని చెప్తే మేడం, ఎందుకంటే వారం రోజులు సమయం ఉంది మేడం. మీరు స్వచ్ఛమైనటువంటి హామీ ఇస్తే మేము కూడా ఇక్కడి నుంచి లేస్తాం మేడం. మీరు ఇప్పుడే కాల్సింటే అధికారులతో మాట్లాడండి, కలెక్టర్ సార్తో కూడా మాట్లాడండి. సార్ ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉందని చెప్పేసి దాదాపుగా ఒక 100 ఇళ్ళు లేదా 500 ఇళ్ళు కాదు మేడం, దాదాపుగా 6600 ఇళ్ళు మేడం. 6600 ఇళ్ళు ఉన్నాయి మేడం. ఇప్పటికే 3000 మంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.